కాకినాడ జిల్లా తాళరేవు మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు NREGS మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం నిర్ణయించిన కోట్ల రూపాయలు ఆదాయం ఉపాధి పనులు తనిఖీ లెక్కల ఆడిట్ కార్యక్రమం తాళరేవు మండలం 17 పంచాయతీలకు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మండల ప్రాజెక్ట్ డైరెక్టర్ అడబా వెంకటలక్ష్మి, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, ధూళిపూడి వెంకటరమణ, టేకుమూడి లక్ష్మణరావు, మంద గంగా సూర్యనారాయణ, కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు। కాలువలు బ్లాక్ చేస్తూ ఉంటారు, ఆ టైంలో మనం చేస్తూ ఉంటాం। కానీ మన ఫోటో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నోట్ క్యామ్ ఫోటో, వర్క్ సైట్లో వర్క్ జరుగుతున్నప్పుడు వర్క్ క్లారిటీ వచ్చేటట్టుగా ఫోటో తీసుకోవాలి। నోట్ క్యామ్ ఫోటో తీసుకొని పెట్టుకోవాలి। అది పెట్టుకున్నట్లయితే వర్క్ రేపు మనం మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడాలి? వర్క్ ఫైల్ మాట్లాడాలి, వర్క్ ఫైల్ చెప్పాలి సమాధానం, మనం కాదు। అంటే ఫైల్ అంత పగడ్బందీగా మనం ఫైల్ మెయింటైన్ చేయాలి। ఆ ఫైల్ మెయింటైన్ చేస్తే మనం అడగక్కర్లేదు, వాళ్ళు ఆ ఫైల్ ఫోటోలే చూసుకుంటారు। కొన్ని నాటికి ఫోటోలే ఎవిడెన్స్ ఇవ్వగలుగుతాం, అంతే కదా। వర్క్ అక్కడ ఇప్పుడు రకాల ఉంటుంది అది, కాబట్టి మనం అదొకటి చేసుకోవాలి। రెండోది, ఇప్పుడు మనకు ప్రాబ్లం రాదు, జియో ట్యాగింగ్ తీసుకునేటప్పుడు 4 ప్లేసుల్లో జియో ట్యాగింగ్ తీసుకుంటాం కాబట్టి ఆ 4 పాయింట్స్ మనకు ఐడియా వచ్చేస్తుంది కాబట్టి ఈ లెంత్ ప్రాబ్లమ్స్ రావు। మ్యాక్సిమం విడ్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటే మనం ఉన్న విడ్త్కి 2-3 అంగుళాలు తగ్గించే రికార్డ్ చేసుకోవాలి। గట్లు చిన్నవి ఉంటాయి, ఆ గట్టు గోడి మీద మనం మట్టి వేస్తాము, కానీ ఆ గట్టు మీద రైతులు నడుస్తారు, ఆ మట్టి మళ్ళీ జారిపోయి కిందకు వచ్చేస్తుంది। అప్పుడు ఏమవుతుంది, 2-3 ఒక బెడ్డ జారిందంటే 4 అంగుళాలు 5 అంగుళాలు విడ్త్ తేడా వస్తుంది మనది బంకమట్టి। కాబట్టి ఆ బంకమట్టిలో మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఆ విడ్త్ ప్రజెంట్ తీసుకునేటప్పుడు జాగ్రత్త, లేకపోతే మనం విడ్త్ తీసుకునేటప్పుడు టేపు విడ్త్ కనబడేటట్టుగా ఫోటో తీసుకోవాలి। అది 5-6 చోట్ల మనం మెజర్మెంట్ తీసుకోవాలి, తీసుకొని యావరేజ్ తప్పులు చిన్న మిస్టేక్ జరిగినాయి అవన్నీ రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం అలా జరగకుండా ఒక పగడ్బందీగా ఉపాధి హామీని పనులన్నీ కూడా చేయాలని, ఎక్కడ కూడా మెజర్మెంట్ డీవియేషన్ కానీ కాలిక్యులేషన్ మిస్టేక్స్ కానీ రాకుండా చూసుకోమని, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా ఈ మస్తర్లో దిద్దుబాట్లు, ఎందుకంటే కొంతమంది మేట్లు కొత్త వాళ్ళు అవ్వడం వల్ల కొన్ని దిద్దుబాట్లు వస్తున్నాయి, ఆ దిద్దుబాట్లు ఒక ప్రాపర్ మేనర్లో మెయింటైన్ చేయమని వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఇప్పుడు ఏదైతే సంవత్సరాల ఆడిట్ వారు మనం గుర్తించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయో అవి భవిష్యత్తులో జరగకుండా ఈ పని జరిపించడం జరుగుతుంది। ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు, ఇంకా ఈ సంవత్సరం కూడా బాగా ఉపయోగించుకొని లబ్ధి పొందాల్సిందిగా కోరుతున్నారు। గత వారం జరిగిన ఎవరికే మస్తర్లో రాలేదనేసి అభియోగాలు తెలుస్తున్నారు। ఎప్పుడు? సోమవారం జరిగిన వర్కులకి ఎవరికి కూలీలకి ఆన్లైన్ రాలేదని చెప్తున్నారు। ఎవరు చెప్పారు? ఇప్పుడే చెప్తున్నారు, ఆ ఇష్యూ అయితే మా దగ్గరికి రాలేదు। సోమవారం ఏం జరిగింది, NMS కనుక కంపల్సరీ NMS వెళ్ళాలండి, ఒకవేళ వెళ్ళకపోతే మేము DCC లాగిన్ లో మస్తర్ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అది ఆ ఇష్యూ మా దగ్గరకు ఇప్పుడే మీరు తీసుకొచ్చారు కాబట్టి రెక్టిఫై చేస్తాం। ఓకే, థ్యాంక్ యూ। నేను పీడీడోమా కాకినాడ। ఈ రోజు ఇక్కడ తాళరేవు మండలంలో 18వ విడత సోషల్ ఆడిట్ అనేది ప్రజావేదిక నిర్వహించడం జరిగింది। ఆ ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు, స్టేట్ నుంచి STM గారు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు। ఇదేంటంటే గత 15 రోజుల నుంచి గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి అందరికీ పని దినాలు ఎలా కల్పిస్తున్నారు, ఏ విధంగా పేమెంట్ వేజెస్ వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరిగింది। అలాగే పనులు జరుగుతున్న తీరు కూడా పర్యవేక్షించడం జరిగింది। పనుల్ని మేము ఇక్కడ చేసిన పనులన్నీ కూడా వాళ్ళు సోషల్ ఆడిట్ టీం కొలతలు వేసి దాని ఒక ఇది కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న మిస్టేక్స్ కూడా మన ఐడెంటిఫై చేయడం జరిగింది। దాన్ని ఇవాళ గ్రామ సభల్లో చదివి వినిపించడం జరిగింది। దాని తర్వాత గ్రామ సభల్లో కూడా వచ్చిన ఫైండింగ్స్ ని ఈ రోజు ప్రజావేదికలో చదివి వినిపించారు। దీని ప్రకారంగా ఏమైందంటే కొన్ని వర్క్స్ మనకి ఇక్కడ డెల్టా ఏరియా వలన ఎక్కువ నీరున్న కాలువలు ఉన్నాయి, దాన్ని వారు గుర్తించడం జరిగింది। రైతులు కూడా చాలా బాగా స్పందించారు, ఎందుకంటే ఇక్కడ రైతులే ఎక్కువ దగ్గరుండి పనులు చేయించుకుంటారు కాబట్టి దాని యొక్క సమస్య వాళ్ళకి తెలుసు కాబట్టి వారు కూడా మరి కాలువల యొక్క పరిస్థితిని సోషల్ ఆడిట్ వారికి కూడా తెలియజేయడం జరిగింది।